ఏమంటే 4వ మాట చూద్దాం ప్రియులారా. మరి మార్కు సువార్త 15వ అధ్యాయం వచనము 34 ఒకసారి చూద్దాం. ఏమండి చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 34 వచనం జాగ్రత్త చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 34 చూద్దాం. ఏమండి 3 గంటలకు, ఎన్ని గంటలు? ఏ 3 గంటలు? సాయంత్రం 3 గంటలు. అంటే దేవుడు టైము కూడా మన కొరకు మనకు అర్థం అవ్వాలని దేవుడు కూడా రాయించాడు. టైం 3. ఏమంటే 3 గంటలకు యేసు ప్రభు అంటున్నారు, ఏలోయి ఏలోయి లామా సబక్తాని అన్నాడు. ఏమండి ఏదో ఒక భాష మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఏలోయి ఏలోయి లామా సబక్త. ఏమంటే దీని అర్థం ఏంటి మనకు తెలుసా? చెప్పండి. మనకు తెలియదు, నాకే తెలియదు, మీకేం తెలుసు? అందుకే మనకు తెలియదు కనుకనే అక్కడ మళ్ళీ నా ప్రభు అర్థం ఇచ్చాడు, అర్థం చెప్పాడు. ఏంటి 4వ మాట అంటే, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము అన్నాడు బైబిల్. అది 4వ మాట ఏంటండి, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అంటే, వినండి ఈ 4వ మాటలో వినండి, 4వ మాట ఎవరో ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఏమండి ఎవరో ఎవరితోనో ఏదో తన కష్టాన్ని చెప్పుకుంటున్నట్టుగా ఉంది. ఇంతకీ ఎవరి మధ్య ఇక సంఘటన జరుగుతుంది అంటే, యేసుక్రీస్తు వారి మధ్య, తండ్రి అయిన దేవుని మధ్య జరుగుతున్న సంఘటన. ఈ 4వ మాట ఏంటంటే అంటే, తండ్రి అయిన దేవుడు వినండి 3 సంవత్సరములు 6 నెలలు నా ప్రభుని మాత్రం ఎప్పుడు కూడా చెయ్యి వదలలేని పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం చెప్పండి, చెయ్యి వదిలేశాడు. ఎవరు చెయ్యి వదిలాడు? గట్టి చెప్పండి. ఎవరు చెయ్యి వదిలాడు? పరలోకమందున తండ్రి యెహోవా అను ఆయన తన అద్వితీయ కుమారుడుగా పిలబడుతున్న యేసు ప్రభు చెయ్యని ఎప్పుడైతే వదిలాడో వెంటనే ఏమొచ్చి పడిపోయి యేసు ప్రభుకి శోధన, శ్రమలు, బాధలు, కష్టాలు. ఏమండి శిలువ మరణం. ఎందుకంటే మనలాంటి మరి శరీర అవయవాలకు దేశ ప్రభుకు ఉన్నాయండి. మనలాంటి రక్త మాంసాలతో కదా ఉన్నాడు ఆయన. పాపం ఎంత దేవాది దేవుడైనా, దేవుని కుమారుడైనా, దేవత్వం కలిగిన వాడైనా ఏంటి మరి ఈ భూమి మీదకి వచ్చి నిలవచ్చాడు. ఆయన శరీరాన్ని దాల్చుకొని వచ్చాడు, దేహాన్ని దాల్చిన దైవం. లాస్ట్ సంవత్సరం చెప్పాను మీకు, ఈ సంవత్సరం చెప్పాను క్రిస్టమస్కి మీకు. ఏమంటే దేహాన్ని దాల్చిన దైవం. ఎంత దైవమైనా ఆయన ధరించుకున్నది పాపపు శరీరం. ఏమంటే ప్రకృతి సంబంధమైన శరీరం, భౌతిక సంబంధమైన శరీరం. అందుకే మనకి ముళ్ళు గుచ్చుగానే రక్తం ఎలాగైతే వస్తుందో ఆయనకు కూడా ఏమండి ముళ్ళు లేదా మేకు దిగబడిన వెంటనే ఏమొచ్చింది? పాలు రాలేదు. ఏమండి రక్తమే వచ్చింది, పన్నీరు కారలేదు, పరిశుద్ధమైన రక్తమే కారింది. అందుకే ఏమండి ఎప్పుడు తిన్నాడో లేదో తెలియదు, ఎప్పుడు పడుకున్నాడో లేదో తెలియదు పాపం. ఏమండి అంత భయంకరమైన దుస్థితిలో ఉన్న యేసుక్రీస్తు వారు 4వ మాటకి ఏమన్నాడంటే, నా తండ్రి నా చెయ్యి నువ్వు, నా దేవా నా చెయ్యి ఎందుకు నీవు విడిచావు అంటున్నాడు. ఇంతకీ ఏమండి మనమందరము కూడా ప్రభువుని అడిగినప్పుడు, ప్రభువా అసలు ఈ మాట మీరు ఎందుకు అంటున్నారు? ప్రభువా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితవని మీరు ఎందుకు అంటున్నారని మనం అందరం కలిసి చెప్పండి ప్రభువుని అడిగితే, ప్రభువు ఏమన్నాడు తెలుసండి? కీర్తన 22:1 ఏమని చూడండి. దావీదుకి రాసిన కీర్తన 22:1 ఏమని చూడండి, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు
ఎందుకు ఆ మాట అసలు యేసుక్రీస్తు వారు అంత స్పెసిఫిక్గా ఒక స్పెషల్గా యేసుక్రీస్తు వారు ఎందుకు అంటున్నారు ఆ మాట? నా దేవా నా దేవా నీవేలా నన్ను ఎన్నాళ్ళు విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరముగా ఉన్నావు. ఏమండి ఏ మాట ఆ మాట ఒకేలా ఉంది కదా, మరి నోరలిప్పండి. ఇప్పుడు దావీదు గారు రాసిన కీర్తన 22వ కీర్తన 1వ వచనము, కల్వరి శిలువ మీద 4వ మాటగా యేసుక్రీస్తు వారు పలికిన మాట రెండు కూడా ఒకేలాగున్నాయండి. అప్పుడు మనం ఏమంటున్నామంటే, ప్రభుని ఏమడగాలంటే, ప్రభు ఎందుకున్నావు, అసలు ఈ మాట ఎందుకన్నావంటే, నా తండ్రి వినండి, నా తండ్రి నా కోసం ఈ ప్రవచనాన్ని అక్కడ, ఈ లేఖనాన్ని దావీదు ద్వారా అక్కడ 22వ కీర్తనలో రాయించాడు కనుక ఆ రాయించిన లేఖనము, రాయించిన వాక్యము, రాయించిన ఏమిటి ఆ మాట నా జీవితంలోది నెరవేరాలి. అంటే లేఖన నెరవేర్పు కోసం యేసుక్రీస్తు వారు ఏమండి ఒక స్పెసిఫిక్గా ఈ మాట చెప్పడం జరిగింది. ఇది రెండవ జవాబు. ఏమండి మీకు అర్థం లేదా? ఎందుకు ఆ మాట అన్నాడంటే, యేసుక్రీస్తు వారు ఏమండి యేసుక్రీస్తు వారి గురించి అక్కడ ప్రవచనము రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి జీవితంలో ఆ ప్రవచనం ఏమైపోవాలి? నెరవేరాలి. కనుకనే రెండవ జవాబు ఏం చెప్పాను? నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని యేసుక్రీస్తు వారు అన్నారు. ఏమండి కొన్ని సందర్భాల్లో ఏమండి దేవుడు కూడా మనలను విడిచిపెడతాడు, మర్చిపోకండి. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని కూడా వదులుతాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా మనల్ని పట్టించుకోకుండా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా ఏమండి మనమంటే కాతరు లేకుండా ఉంటున్నప్పుడు మనము కూడా ఎలా ఉండాలి అంటే, యేసు ప్రభులాగా అయ్యా నా దేవా నా చేయి విడిచి అనకూడదు. ఇది ప్రవచనం నెరవేర్పు కనుక, లేఖన నెరవేర్పు కనుక, యేసు ప్రభు జీవితంలో నెరవేరాలి కనుక, అందుకే నెరవేర్చాడు కనుకనే యేసు ప్రభు ఆ మాట అందంగా పలికాడు. ఇప్పుడు నేను కూడా పలికేస్తానంటే కుదరదు. యేసు ప్రభువా అనడానికైనా మనకంత అర్హత లేని వారు మనం. కానీ ఏమిటి ఆ మండు టెండలో చావు బ్రతుకుల మధ్య ఉన్న యేసు ప్రభు నోటంటే వచ్చిన బాధాకరమైన ఘోషది. అంతే కదండి, ఎన్ని దెబ్బలండి, ఎంత రక్తం కారింది. ఏమండి అయినా కూడా ఆ రుధిర ధారల్లో, ఆ రక్తధారల్లో అన్ని విషయాలు ఆయన పలుకుతున్నాడంటే ఏమండి భవిష్యత్తులో అన్నీ కూడా మన జీవితానికి, మన భక్తి జీవితానికి ఎంత మేలుకరంగా ఉండాలని, ఎంత దీవెనకరంగా ఉండాలనే ఉద్దేశంతో మనం కూడా ఎంత బాగుండాలి, మంచి భక్తి చెయ్యాలనేదే ఆయన యొక్క లక్ష్యం. యేసుక్రీస్తు వారికి ఉన్న మంచి గుణం. ఏమండి మీకు అర్థమైందా? అందుకే నా దేవా నన్నెందుకు నా చేయందుకు విడిచితివి అన్నాడండి. అంత పాప భారాన్ని మోస్తున్న ఆ సందర్భములో, అంత భయంకరమైన ఏమండి శ్రమలు పొందుతున్న ఆ శ్రమలు కలిగిన సందర్భములో, అంత వేదనకరమైన స్థలములో తండ్రి హస్తానికి దూరం అయిపోయే సందర్భంలో కూడా ఆ మాట పలికాడంటే నిజంగా లేఖన నెరవేర్పు యేసుప్రభు జీవితంలో జరిగింది. ఏమండి జరిగింది. ఆలోచించండి. కనుక మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి దేవుడు మనలను కూడా వదులుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బాధపడకూడదు. కానీ ఏమండి ప్రార్థనే చెయ్యాలి, సన్నిధికి రావాలి, సహవాసం ఉండాలి, వాక్యం వినాలి, వాక్యం పట్ల ఆసక్తి, వాక్యం పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకునే క్రైస్తవులుగా మనమందరం కూడా ఉండాలి. ఓకేనండి, 4 మాటలే మనకి.